టీటీడీలో జరుగుతున్న వివాదాలపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏపీలో కొందరు స్వామీజీల మధ్య కొంతకాలంగా రచ్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీలో అపచారాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ లెక్కకు మించి తప్పులు జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు భూమన. టీటీడీలో జరుగుతున్న ఈ వరుస తప్పుల్ని కొంతమంది స్వామీజీలు కూడా ప్రశ్నించట్లేదు అన్నారు. టీటీడీలో జరుగుతున్న వరుస తప్పుల్ని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించకుండా వైసీపీపై విమర్శలు చేస్తున్నారు అని భూమన అన్నారు. శ్రీనివాసానంద సరస్వతి ఒక టీడీపీ నాయకుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు భూమన. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీలాంటి వాళ్ళు పోరాటం చేయాల్సింది. దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్ కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటం లేదు? అదే భూమన వ్యాఖ్యలపై ఏపీ సాధు పరిషత్ మండిపడింది. భూమన హయాంలోనే టీటీడీలో అపచారాలు, అవినీతి జరిగాయి అన్నారు శ్రీనివాసానంద సరస్వతి. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి భూమన ప్రతిరోజు శ్రీవారి ఆలయాన్ని వివాదాల్లోకి లాగుతున్నారంటూ తమకు ఏ పార్టీతో సంబంధం లేదని క్లారిటీ ఇస్తున్నారు శ్రీనివాసానంద సరస్వతి. అంటే మీ తప్పులు మేము చెబితే సరిదిద్దుకోమని కోరితే వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పండి అయ్యా, ఒక్క క్షమాపణ చెప్పేయండి, ఇక్కడతో దీన్ని విడిచిపెట్టేద్దాం, కల్తీ జరిగిపోయింది, క్షమించండి, మేము దర్యాప్తుకు సహకరిస్తాం, కింద స్థాయి వాళ్ళు ఎవరో తప్పు చేస్తే అని ఒక మాట మాట్లాడండి. అంటే దాన్ని తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు కప్పిపుచ్చుకోవడం. ఎవరైనా సాధువులు చెప్తే సాధువుల మీద దాడి చేయడం, రాజకీయాలు అంటకట్టడం. మాకు మీలాగా ₹1,000 మాకు కావాలండి, మేము మీలాగా సంపాదించుకుంటున్నామా, మాకు అవసరమా, మీ భాగవతాలు మాకు తెలుసు అంటాం. ఏమిటండి మా భాగవతాలు? కరుణాకర్ రెడ్డి గారు రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, మేము చర్చకి సిద్ధం. మేము ఎన్ని అంటే ఒకటండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మికమైన క్షేత్రం, ఒక ఆధ్యాత్మిక నిలయం. దాన్ని వ్యాపార కేంద్రంగా మీరు తయారు చేయలేదా? టీటీడీని ఏమండి కబ్జాలు చేసేస్తే కరుణాకర్ రెడ్డి గారు, మరి గత 5 ఏళ్ళు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, మరి మా కబ్జాలు లాగేలేకపోయారా? మా బండారం బయట పెట్టలేకపోయారా? ఆశ్రమానికి ఇచ్చినటువంటి దానపత్రాలు, ఆశ్రమానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే రైతులు ఉన్నారో, రైతాంగం ఉన్నారో, వారి ప్రేమతో ఆశ్రమానికి దానం ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇవి. చూపించండి కబ్జాలు ఎక్కడున్నాయో, ఎక్కడ కబ్జా చేశామో, ఏ ప్రభుత్వ భూమిని ఎక్కడ కబ్జా చేశామో. మీరు కోట్లు కోట్లు కూడబెట్టుకొని అవినీతి చేసి అక్రమంగా సంపాదించుకొని మీ ఆస్తులు ఎంత అండి? ఒక 20 ఏళ్ళ క్రితం, 25 ఏళ్ళ క్రితం కరుణాకర్ రెడ్డి గారు మీ ఆస్తి అంతా, ఈరోజు మీకు 100 కోట్లు ఎలాగొచ్చాయి? మీ ఆస్తి మీద ఎంక్వైరీకి రెడీ అయినా? మీరు దర్యాప్తుకు సిద్ధమా? మా ఆస్తి మీద మేము దర్యాప్తు సిద్ధంగా ఉన్నాం, రండి. మా ప్రతినిధి రాజు దీని గురించి మాట్లాడతారు. రాజు, ఒకవైపు భూమన మీ గతం మొత్తాన్ని తవ్వితీస్తాను హెచ్చరిస్తూ ఉన్నారు శ్రీనివాసానంద సరస్వతిని. ఆయన కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, మీరన్ని ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారు అని. అయితే ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో టీటీడీలో వస్తున్న వరుస వివాదాల అంశాలపై అధికార విపక్షాల మధ్య కాదు, ఇప్పుడు స్వామీజీల మధ్య కూడా పోరాటం కొనసాగుతోంది, మాటల యుద్ధం నడుస్తుందని చెప్పడానికి భూమన వర్సెస్ శ్రీనివాసానంద మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే కారణము. అసలు ఎందుకు ఇది నిదర్శనంగా మారిందంటే భగవద్గీత అంశం తెర మీదకి వచ్చిన సమయంలో స్వామీజీలు సరిగా స్పందించట్లేదు. ఈ మధ్యకాలంలో టీటీడీలో అనేక వివాదాలు చోటు చేసుకున్న స్వామీజీలు మౌనం వీడాల్సిన అవసరం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి 4 రోజుల క్రితము శ్రీనివాసానందను టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. శ్రీనివాసానంద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడినంత మాత్రాన అతని భాగోతాన్ని బయటపెట్టక మానదు అని చెప్పి కరుణాకర్ రెడ్డి ఏకంగా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాసానందను
శ్రీనివాసన్ టార్గెట్ చేసిన తర్వాత ఆయన ఈరోజు మీడియా ముందుకు వస్తూ విశాఖపట్నంలో చేసిన కామెంట్స్ అయితే ఏకంగా భూమన వర్సెస్ శ్రీనివాసానందగానే ఇష్యూ మారిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏకంగా సాధు జీవితాన్ని కనపడుతున్నాము, కరుణాకర్ రెడ్డి మాదిరిగా తమకు ఆస్తుల మీద ప్రేమ లేదు, కేవలము సాధు జీవితం గడుపుతున్న తమ ఆస్తులెంతో, కరుణాకర్ రెడ్డి ఆస్తులెంతో, విచారణకు సిద్ధమా అంటూనే ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడితే సాధువులపైన స్వామీజీలపైన దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు సరైనది కాదు, తాము ఏ రాజకీయ పార్టీకు ఒత్తాసు పరకడం లేదు అంటూ శ్రీనివాసానంద చేసిన కామెంట్సే ఇప్పుడు భూమన వర్సెస్ శ్రీనివాసానందగా మారిపోయిన పరిస్థితుల్లో భూమన మాత్రం చాలా క్లియర్గానే ఉన్నారు. ఎందుకంటే స్వామీజీలు ఈ మధ్యకాలంలో అనేక వివాదాలు తెర మీదకు వస్తున్నా టీటీడీతో ఉన్నటువంటి అంటే వాళ్ళు మెప్పు పొందే కోసమే అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలపై ఆందోళన దిగడము, ఒబరాయ్ లాంటి హోటల్స్ భూముల వివాదంలో మాట్లాడకపోవడం అనేది సరైంది కాదు. గతంలో ఆందోళన చేశారు, ఆ తర్వాత భూములను మరీ తిరిగి టీటీడీ ఒబరాయ్ హోటల్కి కేటాయించిన తర్వాత ఎందుకు స్వామీజీలు మౌనంగా ఉన్నారు, నోరు మెదపడకపోవడానికి కారణాలు ఏంటి? కేవలము టికెట్ల కోసమే లేదంటే ఇంకో రకమైనటువంటి కారణాలు ఏమన్నాయా? ఎందుకు స్వామీజీలు కొందరి వ్యక్తిగత స్వార్థం కోసము మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది భూమన ఆరోపణ. అయితే భూమనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడము, అట్లాగే శ్రీనివాసానందపై కూడా భూమన ఘాటుగానే స్పందించడంతో ఖచ్చితంగా స్వామీజీలు వర్సెస్ భూమనగా మారిపోతుందా, లేదా ఇది భూమన వర్సెస్ శ్రీనివాసానందంగా ఈ ఇష్యూ మారిపోతుందన్న మాత్రము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ భగవద్గీత అంశం మాత్రము అంతకంతకు రచ్చ మారుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య కాదు, ఇప్పుడు స్వామీజీలు కూడా ఇందులో ఎంటర్ కావడంతో ఖచ్చితంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కొందరు స్వామీజీలు మాట్లాడుతున్నారు. అట్లాగే స్వామీజీలను టార్గెట్ చేస్తూ వైసీపీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తోంది. కాబట్టి మరి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎంతకు దారి తీస్తాయి? అసలు టీటీడీ అంశాలను ఎందుకు లేవనెత్తుంటే తమపై దాడి ఎందుకు చేస్తారు, ఎందుకు టీటీడీ మీద మాట్లాడడం లేదు అన్నదే వైసీపీ మాట్లాడుతున్నది. అయితే వైసీపీ నుంచి మాత్రం ఖచ్చితంగా మరిన్ని ఘాటైన విమర్శలు, కొందరు స్వామీజీలను టార్గెట్ చేసి ఎవరైతే అనుకూలంగా మాట్లాడుతున్నారో ఆ స్వామీజీలను వైసీపీ టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇందుకు సంబంధించి శ్రీనివాసానందను పై మరిన్ని వ్యాఖ్యలు చేసేందుకు వైసీపీ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఏ రకంగా వైసీపీ చేస్తున్న కామెంట్స్కి శ్రీనివాసానంద ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.